ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కోంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను రేపు గుంటూరులో నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రకటించింది. నంబూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ పక్కనున్న ఖాళీ స్థలంలో సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ మొదటిగా జనవరి 6న హైదరాబాద్లో జరపాలని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ అనుమతులు లభించకపోవడంతో వాయిదా వేసింది. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపొద్దున గుంటూరు కారంకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మౌనిక, రేపు గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణ సమీపంలో గుంటూరు కారం సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అంతా సిద్ధం కావడం జరిగింది. చిత్ర పరిశ్రమ శాఖకు సంబంధించినటువంటి వారు క్లారిటీ ఇవ్వటము, అదేవిధంగా శ్రేయస్ మీడియాకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువరించడం జరిగింది. ప్రిన్స్ మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోనే గుంటూరు సమీపంలో ఉన్నటువంటి నంబూరు రోడ్లో ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ ఈవెంట్ కూడా అన్ని ఫ్రీ పాస్లే అలౌ చేస్తాము, ఫ్రీ పాస్లో ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా అందజేస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే మహేష్ బాబు లాంటి స్టార్డమ్ ఉన్న హీరో నటించినటువంటి సినిమాకి సంబంధించి గుంటూరు కారం అనే టైటిల్ ఉండటము, గుంటూరులోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగటం, ఈ రెండింటిని కూడా చూసి మహేష్ బాబు సంబంధించినటువంటి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించి ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించాలన్నా కానీ అక్కడ అనుమతి లేని కారణంగా గుంటూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. గుంటూరులో కూడా అధికారికంగా ప్రకటన కూడా వెలువడించడం జరిగింది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరు కారం సినిమాకి సంబంధించి రేపు సాయంత్రం 5 గంటలకు గుంటూరు పట్టణం సమీపంలోనే నంబూరు వద్ద ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. అయితే సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి సినిమా సెంటిమెంట్ మీద ఈ ప్రిన్స్ మహేష్ బాబు నటించినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలంటూ కూడా అభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే గనక గతంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే గనక అంతా హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఈసారి దానికి భిన్నంగా చూసుకున్నట్లయితే గనక గత వారం 15 రోజుల క్రితం విజయవాడలో ఒక ఈవెంట్ జరగడం జరిగింది. మరలా ఇప్పుడు గుంటూరుకి షిఫ్ట్ కావడం జరిగింది. గుంటూరులో గుంటూరు కారం సినిమాకి సంబంధించినటువంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా సమకూర్చి రెడీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక రాజధాని ప్రాంతమైనటువంటి ఈ గుంటూరుకు సంబంధించి ఇట్లాంటి ఈవెంట్స్ జరగడం కూడా సంతోషంగా ఉందంటూ కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రేపు స్టార్డమ్ హీరో మహేష్ బాబు, తమన్నా, ఎవరైతే దర్శక నిర్మాతలు ఉన్నారో వారందరూ కూడా సినీ అభిమానులు, సినీ ప్రేక్షకులంతా కూడా ఒక్కసాట చేరి సందడి చేస్తున్న నేపథ్యంలో గుంటూరు పరిసర ప్రాంతం అంతా కూడా ఒక ఆహ్లాదకరంగా ఉంటుందంటూ కూడా సినీ అభిమానులు చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మహేష్ బాబు ఫ్రాన్స్ పట్లనే ఆనందంతో ఉండటం జరిగింది. తమ అభిమాన నటుడు మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం సినిమాకి సంబంధించి 12వ తేదీ రిలీజ్ కాబోతుంది. కానీ ముందుగానే 9వ తేదీ అంటే రేపు సాయంత్రం 5 గంటలకు నంబూరు రోడ్ లో ఉన్న దాంట్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. అందరూ వచ్చి విజయవంతం చేయాలని కూడా ఇటు అభిమానులు కూడా కోరుతున్న పరిస్థితి ఉండటం జరిగింది. ఇప్పటికే చూసినట్లయితే కనుక శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా పోలీసు వారు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనుక గుంటూరు సమీపంలో నంబూరు వద్ద కలదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రహ్మానందరెడ్డి స్టేడియం, ఇన్నర్ రింగ్ రోడ్లో చాలా స్టేడియం పరిశీలించాము. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు గుంటూరు టౌన్లో పెడితే మేము ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయలేము, అభిమానుల్ని ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయలేము. కాబట్టి షార్ట్ టర్మ్లోనే మీరు అడిగారు కాబట్టి అందువల్ల కొంచెం ఊరికి అవుట్స్కట్స్లో ఈ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా వాళ్ళు అభ్యర్థించారు. సరే, అప్పటికప్పుడు రాత్రి కొన్ని ఎన్ఆర్ఐ మన నెంబూరు పక్కన గల గ్రౌండ్ హిందుస్థాన్ పెట్రోలియం ఎదురు గల గ్రౌండ్లో ఏర్పాట్లు 18 ఎకరాల స్థలంలో ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేశారు. మొత్తం స్టేట్ వైడ్ నుంచి అభిమానులందరూ తరలి వస్తున్నారు. అట్లాగే గుంటూరు జిల్లా నుంచి కానీ, మన కృష్ణా జిల్లా కానీ, చుట్టుపక్కల జిల్లా కానీ నుంచి అందరూ అభిమానులందరూ వస్తే వారికి పాసులు మేము అందరికీ ఫ్రీగా ఇస్తాము, అందుబాటులో ఉన్నాయి. మీరంతా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఆ పాసులు తీసుకొని కుటుంబ సమేతంగా ఇచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు కారం ఆడియో ఫంక్షన్ని విజయవంతం చేసి పోలీస్
పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు అందరూ మమ్మల్ని పిలిపించి మాట్లాడి గుంటూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. సో కొంచెం బైపాస్ దగ్గర పెట్టండి శ్రీనివాస్ గారు అండ్ వెంకట గారు అని చెప్పడం జరిగింది ఎస్పీ గారు. సో వారు చెప్పిన దాని ప్రకారం వారి సూచనలు అన్ని పాటిస్తూ ఈ నెల 9న నంబూరి క్రాస్ రోడ్స్లో పెట్రోల్ బంక్ పక్కన గ్రౌండ్లో ఏదైతే పెద్ద 18 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ మొదలు పెట్టాము. రేపు ఈవినింగ్ ఒక అద్భుతమైన ఈవెంట్ ఇవ్వబోతున్నాం. గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు గారు అండ్ హీరోయిన్స్, డైరెక్టర్ గారు అండ్ టీం అందరూ వస్తున్నారు. తమ్ముడు గారు పర్ఫార్మెన్స్